నేపాల్ను ఆకస్మిక వరదలు వణికించాయి. ఊహించని రీతిలో విరుచుకుపడినటువంటి వరదలతో మరి రసువా జిల్లా అతలాకుతలమైందని చెప్పాలి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీ వరద నీరు రావడంతో మరిక బోటే కోసి నది ఉగ్ర రూపం దాల్చింది. కేవలం కొద్ది సమయంలోనే నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు దూసుకురావడంతో ఇల్లు, వాహనాలు, వంతెనలు, రహదారులు, మార్కెట్ ప్రాంతాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. టిమురే, శాప్రుబేసి ప్రాంతాలలో వరద బీభత్సం తీవ్రంగా ఉందని చెప్పాలి. రసువా సరిహద్దు ప్రాంతాలలోని కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలు మరి సరుకులు అయితే వరదలో కొట్టుకుపోయినట్లుగా కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. గత వరదల తర్వాత మరి నిర్మించినటువంటి ఆ కొత్త వంతెన కూడా ఈసారి మరి వరద ఉధృతికి తట్టుకోలేక ధ్వంసమైనట్టు తెలుస్తోంది. బోటే కోసి నదిలో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం భారీ నష్టాన్ని మిగిల్చినట్లే తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విపత్తులో కనీసం 10 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో పూర్తి స్థాయి నష్టం, ప్రాణ నష్టం పైన స్పష్టమైనటువంటి సమాచారం సేకరించడం కూడా అధికారులకు సవాల్గా మారిపోయింది. వరద ప్రవాహం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా సరిహద్దును కలిపేటువంటి కీలక రహదారిలో సుమారుగా 42 కిలోమీటర్ల మేర వరదల కారణంగా అయితే భారీ నష్టం వాటిల్లినట్లుగా నేపాల్ రోడ్ల శాఖ తెలిపింది. పలు కాంక్రీట్ వంతెనలు కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు వరద ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నేపాల్ విద్యుత్ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అంతరాయానికి గురైనట్లుగా రాయిటర్స్ నివేదించడం జరిగింది. దీంతో కొండ ప్రాంతాలలో మౌలిక వసతులపైన వరదల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఇక సహాయక చర్యలను నేపాల్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ ఫోర్స్, పోలీసు వ్యవస్థను, నేపాల్ పోలీసులను కూడా రంగంలోకి దించడం జరిగింది. సహాయక చర్యల కోసం సైన్యం హెలికాప్టర్లను వినియోగిస్తూ ఉంది ప్రస్తుతం. ఇప్పటి వరకు హెలికాప్టర్ల ద్వారా 12 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా నేపాల్ ఆర్మీ వెల్లడిస్తూ ఉంది. వైద్య బృందాలను కూడా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఈ ఆకస్మిక వరద ప్రభావం నేపాల్కే పరిమితం కాకుండా దిగువ ప్రాంతాలపైన కూడా ఆందోళన పెంచుతా ఉంది. బోటే కోసి నుంచి నీటి ప్రవాహం ట్రిశూలి అనేటువంటి నదికి చేరేటువంటి అవకాశం ఉండటంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. రసువా, నువాకోట్, దాంతోపాటుగా కూడా దాదింగ్, గోర్ఖా, చిత్వన్ జిల్లాల నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నదీ తీర ప్రాంతాలలో హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ట్రిశూలి నది వెంట మగ్లింగ్ వరకు కూడా అప్రమత్తత అయితే కొనసాగించాల్సినటువంటి వరద అంచనా భావిస్తూ ఉన్నారు. మొత్తంగా ఒక్కసారిగా ఉప్పొంగిన బోటే కోసి రసువాలో విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. ఇల్లు, వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం కాగా పలువురైతే ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరికొందరు ఇప్పటికీ గల్లంతైన వాళ్ళ ఆచూకీ కూడా లభించలేదు. మరోవైపు దిగువ ప్రాంతాల వరకు కూడా వరద ముప్పు ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గల్లంతైనటువంటి వారి కోసం గాలింపు, బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా నేపాల్ ఈ ఆకస్మిక జల విలయం తీవ్రమైనటువంటి ఆందోళనకు కారణమవుతోంది.